హాయ్ ఫ్రెండ్స్, బాలామృతం పిండితో చందమామ బిస్కెట్లు చాలా టేస్ట్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక జల్లెడ తీసుకొని 3 కప్పుల బాలామృతం పిండిని మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడుకున్న పిండి 3 కప్పులు జల్లించుకోవాలండి. అందులోకే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ 2 కలిపి జల్లించుకోవాలి. బిస్కెట్లు అయితే గుల్లగుల్లగా బాగా వచ్చినాయండి. స్కూల్కి వెళ్ళి పిల్లలకి గట్ట స్నాక్స్ కింద గట్ట పెట్టడానికి బాగా బాగుంటాయండి. ఎందుకంటే ఒక గిన్నె తీసుకొని మనం జల్లించిన పిండి అందులో వేసుకోవాలి. పిండి అంతా అందులో వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. మనం కాచిన నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోకే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడరు, అదేనండి బేకింగ్ పౌడరు, వంట సోడా కొంచెం చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు గట్ట లేకుండా పిండి మన చేతికి పట్టుకుంటే నొక్కితే ఉండ కింద అలా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని బిస్కెట్లు చేసేయడానికి ఎలాగైతే కావాలో ఆ విధంగా ఒక చపాతీ ముద్దలాగా పిండి అంతా కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలండి. పిండి అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఈ విధంగా పిండి అంతా ముద్దలాగా కలుపుకోవాలి. మసాజ్ చేసుకోవాలి బాగా పిండిని. ఇలా బాగా మసాజ్ చేసుకొని పిండిని పిల్లలు అయితే ఇంకా కావాలని తిన్నారండి. మా పిల్లలు ఒత్తిపిండి అయితే తినలేరు కదా, అందుకని ఈ విధంగా చందమామ బిస్కెట్లు కానీ చేసాం. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అలా మూత పెట్టి ఆ పిండిని తర్వాత ప్రాసెస్ చెబుతాను. 20 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా బాగా కలుపుకొని అలాగా రెండు భాగాల కింద చేసుకొని మన చపాతీ కర్రీ సహాయంతో చపాతీలాగా చేసుకోవాలంటే ఒత్తిగా చేసుకోవాలండి, సన్నంగా కాదు. మనం బిస్కెట్లు అయితే ఏ విధంగా కావాలో అంత మందంగా చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జ్లన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ తయారు చేసుకోవాలి. మనం ఒక చందమామ బిస్కెట్లు కదండి, ఒక క్యాప్ సహాయంతో తీసుకోవాలి, కట్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ మనకి పెద్దవి కావాలితే పెద్ద మూత తీసుకోండి, చిన్నవి కావాలితే చిన్న మూత.
పిల్లలైన పెద్దోళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. కానీ ఇంకా ఇంకా కావాలనిపించినట్టు టేస్ట్ అయితే బాగుంటుందండి. హెల్తీగా కూడా పిండి అయితే చాలా బలమైన ఫుడ్ కదండి. పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే బాలామృతం పిండితో ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారని నేను ఈ విధంగా చందమామ బిస్కెట్లు చేశాను. మిగిలిన పిండిని కూడా ఇలా మళ్ళీ వండకం చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి అలా చేసుకుని స్టవ్ వెలిగించుకొని అందులోనే ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద అందులోనే ఒక కూరగిన్నె కానీ ఒక స్టాండ్ ఏదన్నా, నేనైతే కూరగిన్నె పెట్టానండి. ఎట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టానండి. హీట్ ఎక్కడానికి మూత పెట్టి తీసి చూడండి. 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్లన్నీ అలాగా సర్దుకొని మనం పెట్టిన పొయ్యి మీద కళాయిలో ఆ గిన్నె మీద ఈ ప్లేట్ పెట్టేవాలి. మూత పెట్టేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే, మొత్తం లో ఫ్లేమ్లో పెట్టినా పర్లే, మంటనే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. చూసుకుంటూ ఉండాలి. అటువంటి విధంగా కాలాలి. ఒకసారి చూసుకొని ఉందండి. అంతే ఫ్రెండ్స్, చందమామ బిస్కెట్ టేస్టీ బాలామృతం పిండితో రెడీ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేస్టీ బాలామృతం పిండితో చందమామ బిస్కెట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్.